ఇక సాయంత్రం అవ్వడుతోనే కాలేజ్ అయిపోయినాక ఇక ఆఫీస్ అయిపోయినాక ఇక మన సాయితకాలం పట్టుకొని ఏడికి పోతాం, పానీపూరి బండి దగ్గరికి పోతాం. ఇక పోయినాక ఏం చేస్తాముల్లా, భయ్యా తోడ ప్యాజ్ దాలో, అరే కొంచెం ఎక్కువ రాదు భయ్యా అనుకుంటా లొట్టలేసుకుంటా తింటుంటాం కదా. గదేందో ఇక మీకు ఎరికేనో లేదో గాని ఇదేనుల్లా గరం గరం పానీపూరి ఉంటది కదా. ఇక పానీపూరి అనుడితోనే ఇక మనకు అందరికి నోరు ఉడుతుంది కదా. కాకపోతే నేను చెప్పే ముచ్చట మీరు గనుక ఇన్నర్ అనుకోండి, ఈ జన్మల వామ్మో పానీపూరియా అని ఆమడ దూరం పోతారు. సాయంత్రం ఆ ఊరితోటే గిట్ల రోడ్డు మీద కోతామో లేదో, అటు పక్క పొంటి వచ్చే కమ్మటి వాసనకు పానమంతా గట్టే గుంస్తుంది కదా. అక్కడి నుంచి వచ్చే మసాలా వాసన అయితే మన నశాలకు అంటుడితోటే ఎట్లనైనా తినాలని మస్తుగా నోరంతా ఊరిలు ఊరుతుంది కదా. మీ అందరికి ఈ పాటికి ముచ్చట తెలిసే ఉండాలి. గదేనోళ్ళ భయాతోడే పేద్దాలో అవరేక్ పూరిదాలో అంటాం కదా పానీపూరి. అది చిన్న పొలగల కానుంచి వెళ్ళి పండు ముసళ్ళ దాకా అందరు మస్తు ఇష్టంగా లొట్టలు వేసుకుంటా గపా గప్ అనుకుంటా కడుపు నిండేదాకా తింటాం. కాకపోతే అవి తినేటప్పుడు ఎంత కమ్మగా అనిపిస్తాయో, వాటి వల్ల వచ్చే రోగం కూడా గంతే హాని కలిగిస్తుందిలా. అయితే ఈ పానీపూరిలో రుచి మంచిగా ఉండేటందుకు రకరకాల కలర్లు పానానికి హాని కలిగే రసాయనాలు కలుపుతున్నారంటనుల్లా. గట్లనే తమిళనాడు, చెన్నై రాష్ట్రాలలో ఈ పానీపూరి తయారు చేసి 276 షాపులను బంద్ చేసిర్రంట. రాష్ట్రాల వ్యాప్తంగా ఫుడ్ సెక్యూరిటీ అధికారులు అందరు కలిసి ఈ పానీపూరిని బంద్ చేస్తారంట. ఎందుకంటే ఈ జేవాటి క్యాన్సర్ కూడా వస్తున్నదంట. జర పానీపూరి తినుడు తక్కువ చేసుకోర్రి.